హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏమిటి చూస్తున్నావా ఫ్రెండ్స్? భార్యాభర్త మధ్య గొడవలు ఉంటాయి. వాళ్ళ మధ్య గొడవలు ఉండేటప్పుడు మూడో పర్సన్ ఎంటర్ అయితేనే అవి పెద్దగా అయిపోతాయి. అలాగా ఉదయాన్నే నా మీద తగు చేసి 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 ఇప్పుడు బెస్ట్ చేస్తుందండి. ముందు నన్ను తినింది, ఇప్పుడు పేస్ట్ తింటుంది. గొడవ పెట్టుకొని సరేలే అంతా మన మంచికే కదా అన్నట్టుగా నేను కూడా వదిలేశాను. అదే గోంగూర కావాలంట అండి ఉదయం నుంచి. అదే గొడవ. గోంగూరలు నువ్వేది ఇంకా నిద్రలేదు, ఎప్పుడు పోయి తెస్తావు, ఎప్పుడు వండుకొని తింటావు మనం అని గొడవ అండి. మన మంచికేని అనుకొని నేను వదిలేశాను. ఇప్పుడు గోంగూర ఏం గోంగూర కూర? ఎండు గోంగూర, పచ్చి గోంగూర? ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర పచ్చి కాదు, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర 2 రకాలు ఉంటాయండి. ఎర్ర గోంగూరతో ఏదో స్పెషల్ రెసిపీ చేస్తుందంట కృప. అది కూడా మన సబ్స్క్రైబర్లో వైజాగ్లో ఉన్న అక్క కృపాదేవి అక్క గారు అయితే ఆ వంట చేయమని మెసేజ్ పెట్టారంట. అందుకని ఆ వంట ఎట్టుంటుందో తినాలని తను కూడా ఆశపడతా ఉంది. చేస్తావా? తన మాటలు వినిపిస్తున్నాయి వినిపించలేదో తెలియదు, కానీ అక్కడ చేరి మాట్లాడుతూ ఉంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడైతే కృపాకి ఎర్ర గోంగూర తోటలలో దొరికితే తోటలలో, లేదంటే షాప్లో దొరికితే షాప్లో తిరిగి మాత్రం తెచ్చేస్తాయి వెళ్ళి. చూడండి ఎట్టుందో. బంటే బంటే దా. ఏ బిడ్డలే బంటి పిల్లలు చాలా బాగుంటాయి. తోసేస్తా పోను. ఓకే బాయ్. ఈ నీళ్ళేనండి ఇంటి దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గరికి వచ్చేది ఇదే. మా ఊరంతటికి వాటర్. ఇదే అనుకోండి, ఇదే అంటారు అదృష్టం అని. గోంగూర కోసం వెళ్తా ఉన్నా నేను. ఎర్ర గోంగూర కావాలి ఒక 2 కట్టలు. ఒక్క కట్ట 10 రూపాయలంట. 100 కాదు, 5. మొదటగా గోంగూరని ఆపానండి గోంగూర కోసమని. లాస్ట్కి నాకే దొరకదా అన్నట్టుగా అయిపోయింది వ్యవహారం. ఇక్కడ ఎట్టోకాలకు ఒక కట్ట అయితే దొరికింది. ఏడొస్తా చిల్లరా కృపాకిచ్చి ఒకవేళ ఒక పక్కకి రా. నువ్వా ఇదా ఇవంట చూడు. నువ్వు ఇలాంటి 10 నేను తెచ్చేస్తా. బ్లాకే గోంగూర లేదు. ఈ గోంగూర మామూలుగా టౌన్ నుంచి తెచ్చింది అయితే కాదండి, మా ఊరు తోటలలో గోంగూర అనమాట. ఏరులతో పీక్కొచ్చేస్తుండ్రు చెట్లుగా. కృప ఏమంటుందో, ఆకు జ్యూస్ ముదిరాకని అంటుందో, మరి తను అనుకున్న వంట చేస్తుందో చేయదు కూడా అర్థం కావట్లేదు. తుపాకీ ఈమె శ్యామల, ఈమె తుపాకీ. ఇదిగో గోంగూర ఇక్కడే దొరికేసింది. గోంగూర కూడా తెచ్చేసా. నువ్వు చేయాలనుకున్న వంట ఏందో చేస్తే కొన్నా. ఎక్కడ వెళ్ళినా కొనాలి కదా, మనకి అంత తోటలోనే ఏందా. బయట ఎత్తుకొస్తా కృప. నేను అడిగాను కృప ఫస్ట్, అంతే. కాసేపు లేట్ అయింటే మనకు కూడా దొరకదు.
అక్కడికక్కడికి అమ్మేసింది, మొత్తం ఖాళీ అయిపోయింది. మళ్ళీ కట్ట 10 రూపాయలు ఒక్క కట్ట. పెద్ద కట్ట కాదు, పెద్ద చెట్లు, ముదిరాకు చెట్లుగా ఉంది. తుపాకీ పెద్దది అయిపోయిందండి. తల్లి లేకున్నా తుపాకీని బాగా కొంచెం పాలు పోసి అది పోసి పెంచాము. పెద్దదైపోయి ఇప్పుడు మిగతా డాగ్స్ మీదకి అయితే తిరగబడుతుంది. దాదాపు దీని ఎత్తు వచ్చేసింది. కృప ఎలా ఉంది గోంగూర? బాగుంది. అయ్యి ముదిరాక అంటది. ముద్రాక బాగుంటుంది పచ్చడికి. ఇదైతే బాగుందండి గోంగూర. ఇప్పుడు దీన్ని నీట్గా ఒలిచి కడుగుతాను. ఎందుకు ఏం కూర చేయబోతున్నావా? కోడిగుడ్లు గోంగూర కర్రీ చేస్తున్నాను. కోడిగుడ్లు వేసి? అబ్బో, నువ్వు చికెన్లో మటన్లో తినొచ్చుంటావు కానీ రొయ్యల్లో కూడా తిన్నావు, అన్నిట్లో తిన్నావు కానీ ఎండ్రకాయలో కూడా తిన్నా, కోడిగుడ్లో తినలా. అది ఈరోజు మా ఇంట్లోకి చేస్తున్నానండి. ఇప్పుడు మా ఆయన తెచ్చిన ఈ గోంగూర అయితే నీట్గా వలుస్తాను. చూడు మట్టి కూడా ఉంది, బాగా కడగాలి. బాగా కడుక్కోవాలి. ఆకుని తెల్ల చీమలు ఉన్నాయి. తెల్ల చీమలా? ఎర్ర చీమలన్నా నల్ల చీమలన్నా? ఈ తెల్ల చీమలైంది వెళ్ళిపోయింది. నల్ల చీమ అది. అది కాదులే, తెల్ల చీమలు ఇంతవరకు చూడలే నేను. మొదటిసారి ఏంటన్నా తెల్ల చీమ అని. చిన్నది అది. వలిచిన ఈ గోంగూరని 1-2 సార్లు నీట్గా కడుగుతాను. తేవటం ఉన్నాయి కృప, నీళ్ళ మట్టి లేదంటే అంటే మరి అంత లేదులేయ్యా. కడిగిన గోంగూరని ఉడకేయడం కోసం బాండ్లు పొయ్యి మీద పెడుతున్నా. చేతికి టాటూ వేసుకోను ఏంది? మసి మసి. అలాగే కొన్ని పచ్చిమిర్చి వేస్తున్నా. ముందుగా ఉడికించుకున్న కోడిగుడ్లని ఒలిచి ఘాట్లు పెట్టి పక్కన పెడతాను.
కూర చేయడం కోసం బాండ్ల పొయ్యి మీద పెట్టి తిరగమాతేస్తున్నా. నూనె పోస్తున్నా. తుపాకే ఎవరా? నూనెలో కొద్దిగా పసుపు, కారం, ఉప్పు వేస్తాను. కారం, ఉప్పు. పగలో కదా. ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లని వేయిస్తాను. గుడ్లు బాగా దోరగా కాగాయి, తీసి పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇదే నూనెలోనే ముందుగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేస్తాను. కొద్దిగా కరివేపాకు వేస్తాను. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చాయి, తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తాను. టమాటాలు కూడా మెత్తబడ్డాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా టమాటా ఎర్రగడ్డలను ఉడకబెడతాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు కొద్దిగా కారం వేస్తాను. కారం, కొద్దిగా పసుపు వేస్తున్నా. పసుపు, కారం టమాటా ముక్కలు పట్టేలాగా కలుపుతాను. తగినన్ని నీళ్లు పోస్తున్నా. రుచికి సరిపడా కల్లుప్పు వేస్తున్నా. కూర అయితే పొంగొచ్చింది. ముందుగా ఉడికించి పెట్టి ఎనిచి పెట్టిన గోంగూరని కూరలో వేస్తాను. కూర అయితే మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లని గోంగూర కర్రీలో వేస్తాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాలని దూరగా వేయించి పొడి చేశాను. ఈ పొడిని కూరలో చల్లుతాను. కూర అయితే రెడీ అయిపోయింది. కొంచెం దగ్గర పండించేసి దించేస్తాను. నూనెంతా పైకి తేలి కూర అయితే గొత్తుగా బాగా ఉడికింది. దించేస్తున్నా. అయిపోయిందా? అయిపోయింది. చాలా సింపుల్ గా రెడీ అయిపోయింది. మంచి కూర. కట్టెల పొయ్యి మీద. ఇప్పుడైతే వైజాగ్లో ఉంటున్న కృప చేత ఈ వంట చేయమని చెప్పింది. ఇప్పుడు ఆ వంట ఎలా ఉందనేది టేస్ట్ చూసి చెప్పేస్తానండి. నేను ఎట్ట చేశాను అంటే చేతి వాట మీద ఎవరు ఎట్లా చేస్తారు కదా, రకరకాలుగా చేస్తారు. నేను నా చేతి వాట మీద ఇలా చేశాను. వావ్, ఏంది కృప, గోంగూర పచ్చడిలో కోడిగుడ్లు వేసినట్టు ఉంది. ఏం లేదులే, బాగుంది.
కూర అనేది చిక్కగా కలుపుకొని తింటేనే ఆరోగ్యానికి మంచిదంట. ఎట్టుందియా? ఎంత కమ్మగా ఉంది కృప, కారకారగా పుల్ల పుల్లగా కేక అనుకో. అబ్బా ఒకసారి ట్రై చేయండి అండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మసాలా గోంగూర, కోడిగుడ్డు మసాలా గోంగూర. మాటలే రావట్లా, మాటలు చాలా, అంత బాగుంది. గోంగూర వేస్తే థ్యాంక్స్ అక్క. ఇంత మంచి వంట కృప, నువ్వు మళ్ళీ మళ్ళీ చేయాలి దీన్ని, చాలా బాగా చేసావు. ఇదిగో తినే ఎట్లా నేను పెడతారా, ఒకసారి ట్రై చేయి, అది తిరిగిపోద్ది. వావ్, ఏదైనా మన ఫంక్షన్లు అలాంటివి చేసుకుంటా అప్పుడు ఇలా చేస్తే సూపర్గా ఉంటుంది. ఎంత బాగుందా, బిర్యానీ తిన్నట్టుంది. బిర్యానీ మసాలా లేదు, బిర్యానీ మసాలా వేస్తే ఇంకా బిర్యానీ అనుకో నువ్వు. చాలా బాగుంది కృప, నిజంగా. పులుపు చికెన్లోకి, కోడికూరలోకి, చికెన్లోకి, మటన్లోకి కన్నా, రొయ్యల్లో కన్నా దీంట్లోనే ఎక్సలెంట్గా ఉంది. ఎక్సలెంట్గా ఉంది. గుడ్ టేస్ట్ చూద్దామండి. ఖచ్చితంగా ఈరోజు పిల్లకాయల దగ్గర నువ్వు మార్కులు కొట్టేస్తావు. అబ్బా అబ్బా, గుడ్ ఇదా? నేను అదే అందాం అనుకుంటా అన్నయ్యో. అయ్యో, గుడ్డు మరింత టేస్ట్ వచ్చి ఉంటుంది అని అందాం అనుకుంటా అన్న. కరిగిపోతుంది కృప. అద్దరు కొట్టేసా, అన్నీ బాగా సరిపోయినాయి. చాలా అంటే చాలా అందంగా ఉంది, అంత బాగుంది కూర. థ్యాంక్స్ అక్క, ఈ కూర మాకు పరిచయం చేసినందుకు. కొంచెం కూర వేసుకోయా. చాలా బాగుంది కృప, నిజంగా. కూర కదా, ఇంకొక ముద్ద అన్నం కూడా వేసుకుని మూత పెట్టు. చల్లారే కొద్దీ టేస్ట్గా ఉంటుంది. కాలుతుంది అయినా కానీ గోంగూర మహారాజు చెప్పాలంటే అన్నిటికీ రుచి తెప్పిస్తుంది. నిజమే మరి, కానీ ఇది మాత్రం కేక. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. అన్నం అయిపోయింది కానీ కోడిగుడ్డు అవ్వలేదు. పడుకునేది ఉంటుందో చూడు, పైకి కూడా ఇట్లా అవి వేస్తే అప్పుడు కానీ